వచనంలో ఏమన్నదంటే, మీరు ఈ లోక సంబంధమైన ఈవిల్ పీపుల్లోంచి వేరైపోయి, ఆ జనాంగం నుంచి 17వ వచనం 18వ వచనం ఉంటుంది, ఆ జనాంగం నుంచి వేరైపోయి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంటే నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా పిల్లలయ్యుందరు. ఏంటి ఆ వాగ్దానాలు రెండు చెప్పండి. ఒకటి, నేను మిమ్మల్ని చేర్చుకుందును. రెండు, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు పిల్లలయ్యుందరు. అండ్ ఈ వాగ్దానాలు కూడా ఏ వాగ్దానాలు తెలుసా? బైబిల్లో కనబడే 99% అని కండిషనల్ ప్రామిస్లే. కండిషనల్ ప్రామిస్ అంటే షరతులతో కూడిన వాగ్దానం. నేను నీకు ఎప్పుడు తండ్రిన ఉంటాను, నేను ఎప్పుడు నిన్ను చేర్చుకుంటాను, నువ్వు నా బిడ్డగా ఎప్పుడు ఉంటావు అంటే ముందు రెండు ఏంటి? ఆ అపవిత్రమైన జనాంగం నుండి పక్కకు వచ్చి ఆ అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడం మానేస్తే, నా కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే, అప్పుడు నేను హక్కును చేర్చుకుంటాను. ఐ విల్ రిసీవ్ యూ. కాబట్టి దేవుడు రిసీవ్ చేసుకుని మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కానీ ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ముందు మనం ఏం చేయాలా? ప్రత్యేకింపబడి అపవిత్రమైనదని ముట్టడం మానేసి, నీ అపవిత్రమైనది ఏంటో నీకు తెలుసు, నా అపవిత్రమైనది ఏంటో నాకు తెలుసు. ఒక త్రాగుబోతుడికి అపవిత్రమైనది ఏంటి? మందు బాటిల్. లంచగాడికి అపవిత్రమైనది ఏంటి? తన కష్టార్జితం వచ్చే శాలరీయా? కాదు, లంచం. నాలో అపవిత్రమైనదో నీలో అపవిత్రమైనదో నీకు తెలుసు. కొందరికి సెల్ ఫోన్ అపవిత్ర పరిస్థితి, దాన్ని ఏది నేను అపవిత్రపరుస్తుంది దాన్ని ముట్టక, ఏ సహవాసం నేను అపవిత్రపరుస్తుంది దానికి దూరంగా ఉంటూ, నన్ను ప్రేమించి దాన్ని విడిచిపెడితే నేను నిన్ను చేర్చుకొని, హక్కుని చేర్చుకొని నీకు తండ్రిగా ఉంటాను, నువ్వు నా బిడ్డగా ఉంటావు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఇట్ ఈజ్ అవర్ ఇనిషియేషన్. మనం చేయాల ముందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ నీతిని మధ్యాహ్నం వెలుగు అలిగే ప్రకాశింపజేస్తాడు. మన నీతి ఎలా ఉండాలట? ద బ్రైట్నెస్ ఆఫ్ ద రైచియస్ విల్ ఇంక్రీజ్. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం ఏముందండి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడు చూడండి. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. నీతిమంతుల మార్గం చెప్పండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడినట్టు. అప్పుడు నీతి అదే నీతి కాదు. రోజు రోజుకి మనం నీతిగా, రోజు రోజుకి పరిశుద్ధంగా, రోజు రోజుకి క్రీస్తు యేసు యొక్క ప్రేమలో, రోజు రోజుకి యేసు క్రీస్తు యొక్క రూపములోనికి మారుతూ ఉండాలి. దాని కొరకు మనం ప్రభు సన్నిధిలో మన రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి.